ఫ్రెండ్స్, నేను మీకు రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పబోతున్నాను. ఒక పెద్ద ధనిక కుటుంబం ఉండేది. చాలా పెద్ద ఇల్లు. అందరూ ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ ఇంటి పక్కనే ఒక చిన్న పూరి గుడిసె లాంటిది ఉండేది. అందులో వేరే మతస్థుల వాళ్ళు వచ్చి చేరారు. ఆ వేరే మతస్థుల ఆమె ఈ హిందువులు పూజించే దేవుళ్ళని ప్రతినిత్యం చూసి, ఒకరోజు ఈ ధనిక కుటుంబంలో ఉన్న ఒక మహిళని అడుగుతుంది. "అమ్మ, మీరు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? నిత్యం మీరు పూజలు చేస్తూ ఉంటారు. మీకు ధన లాభం చాలా ఉంది. ప్రతిరోజు కూడా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంది. చాలా రోజుల నుంచి చూస్తున్నాను కదా!" అని చెప్తుంది. అప్పుడు ఈమె, "ఏమీ లేదమ్మా. మేము అన్ని దేవుళ్ళతో పాటు లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తాము. ఎందుకంటే ఆమె లక్ష్మీదేవి. ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించే లక్ష్మీదేవి కాబట్టి ఆమె అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తామని" ఈ మహిళ ఆ పేదరిక మహిళతో చెప్తుంది. అప్పుడు ఆ పేదరిక మహిళ ఇంటి లోపలికి వెళ్లి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంది. నిజంగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తే మనము ధనికులం అవుతామా అని బాగా రాత్రంతా ఆలోచించి, మరుసటి రోజే ఆమె లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చి దీపారాధన చేయడం మొదలుపెడుతుంది. దీపారాధన చేయడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆమెకు అప్పుడు అర్థమవుతుంది. నిజంగా మనం పూజించడం వల్ల ఇంత మనకి పాజిటివ్ అనేది, ఎనర్జీ అనేది వస్తుందా అని ఆశ్చర్యానికి గురవుతుంది. ప్రతిరోజు ఆమె లక్ష్మీ అమ్మవారి ధ్యానంలో మునిగి తేలుతూ ఉంటుంది. ఎంతలా అంటే లక్ష్మీ అమ్మవారి కోసమే ఆమె ఉన్నట్టుగానే భావించుకొని పూజించడం మొదలుపెడుతుంది. ఒకరోజు ఆమె పూజకి ముగ్ధురాలైన లక్ష్మీ అమ్మవారు స్వయాన ఇంటికి వచ్చి, "నీకేం కావాలో కోరిక కోరుకో" అంటుంది. అప్పుడు "నాకేమీ వద్దు, మీరు నా ఇంట్లో స్థిరంగా ఉండమని" చెప్తుంది. లక్ష్మీ అమ్మవారు దీనికి ఒప్పుకోరు. "నా ఇల్లు ఇది కాదు. నాది వచ్చేసి వైకుంఠము. నేను శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాలి. సమయం అవుతుంది. నీకేం కావాలో కోరుకోమంటే" అప్పుడు ఆ మహిళ అమ్మవారు తిరిగి వెళ్ళిపోతారనే భయంతో, "అమ్మ, నేను మీకు ఒక గ్లాస్ మంచినీళ్ళని ఇస్తాను. నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండమని" చెప్తుంది. లక్ష్మీ అమ్మవారు సరే అని చెప్తారు. అప్పుడు ఈ మహిళ, "నేను వచ్చేంత వరకు మీరెక్కడ కదలకూడదు" అని ప్రమాణం చేసుకుంటుంది. సరే అని లక్ష్మీ అమ్మవారు కూడా ప్రమాణం చేస్తారు. ఈ మహిళ బయటికి నీళ్లు తీసుకురావడానికి వెళ్లి బావిలో దూకేస్తుంది. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా! ఇది రియల్ ఇన్సిడెంట్ అండి. మన ఇండియాలోనే జరిగింది. బావిలోనికి దూకగానే లక్ష్మీ అమ్మవారు ఆశ్చర్యానికి గురవుతారు. "ఇదేంటి? తిరిగి వస్తానని చెప్పి మరీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారా? నేను ఎలా వెళ్ళాలి ఇప్పుడు బయటికి? నేను వెళ్తానని భయపడి నువ్వు ఇలా చేశావు కదా!" అని చెప్పి లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఆ ఇంట్లో ఉండిపోతారు. ఫ్రెండ్స్, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది. ఇప్పటికి కూడా ఇండియాలో ఆ ఫ్యామిలీ అలానే ఉంది. లక్ష్మీ అమ్మవారు ఆ ఇంట్లోనే స్థిరంగా ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఎన్‌జీఓస్ మరియు చాలా సంస్థల్ని కూడా నడుపుతున్నారు. ఆ ఇంట్లో నిత్యం అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. ఆ ఫ్యామిలీ ఏంటో కింద కామెంట్ చేసేయండి. లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం ఆ ఇంట్లో ఎప్పటికీ ఉంది. ఎందుకంటే నిజంగా అమ్మవారు ఆ ఇంట్లో కొలువై ఉన్నారంట. తెలుసా మీకిది? మీకెవరికైనా ఆ ఫ్యామిలీ తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీగా ఉంది మన ఇండియాలోనే. స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.